ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని, ఈ మినిస్ట్రీస్లో పెరుగుతున్న కుటుంబాలను యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులైన మనందరికీ కృపగల దేవుడు మనకిచ్చిన వాగ్దానం, దేశం యొక్క ఉన్నత స్థలం మీదకి నేను నిన్ను ఎక్కించేదను. గడిచిన సంవత్సరాల్లో ఉన్నత స్థితికి చేరుకోవాలని ప్రయత్నం చేసి ఓడిపోయావేమో, అపజయం పొందేవేమో, ఓటమి వెంబడి ఓటమి, అపరాధ భావంతో గుండెలు పిండబడే స్థితిలో ఉన్నావేమో. కుటుంబ సభ్యులారా, ఈ సంవత్సరం దేవుడు మనం చేసిన వాగ్దానం, ఈ సంవత్సరం దేవుడు మనల్ని ఎక్కించబోతున్నాడు. విశ్వసించు. ఈ సంవత్సరం నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నీ ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో యేసు నామం పేరిట ప్రతి రంగంలో ఉన్నత స్థితికి దేవుడు నిన్ను ఎక్కించునుగాక, మన పిల్లలను ఎక్కించునుగాక, మన కుటుంబాన్ని యేసు నామం పేరిట ముందెన్నడూ అధిరోహించని శిఖరాలకు ఈ సంవత్సరం దేవుడు ఎక్కించునుగాక. ఆమేన్. దైవజనమ, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మనల్ని తోడుకొని వెళ్ళినట్లుగా 5 సూత్రాలు, 5S, 5 సూత్రాలు. ఈ సూత్రాలను గనక మనం పాటించగలిగితే ఈ ఏడాది ఉన్న స్థితి నుండి యేసు నామం పేరిట మన ఒక్కొక్కరిని ఉన్నత స్థితికి ప్రభువారు తోడుకొని వెళ్ళునుగాక. ఏంట 5 సూత్రాలు? నంబర్ 1, ఫస్ట్ ఎస్, సమయం. సమయం యొక్క విలువ తెలుసుకో. ఈ సృష్టిలో అన్నిటికంటే విలువైనది, అత్యంత విలువైన వాటిలో సమయం. చాలామంది భక్తులు సమయాన్ని అనేక రకాల వాటితో పోల్చి దాని విలువని చెప్తారు. టైమ్ ఈజ్ గోల్డ్ అంటారు. నిజమే. నేనంట, బంగారానైనా డబ్బుతో కొనవచ్చు, కానీ దాటిపోయిన కాలాన్ని ఎవడు కొనగలడు చెప్పండి? దాటిపోయిన సమయాన్ని, దాటిపోయిన నిమిషాలను, దాటిపోయిన సంవత్సరాలను ప్రపంచంలో ఎవడు వెనక్కి తీసుకురాగలడు? బంగారాన్నైనా కొనగలమేమో, కానీ సమయాన్ని కొనలేం కదా. నేనంట, సమయం బంగారం కంటే విలువైనది. ప్రతి క్షణం విలువైనదిగా ఎంచు. ప్రతి క్షణం అత్యంత విలువైనదిగా దేవుని సన్నిధిలో ఎంచు. ఒక భక్తుడు ఇలా అంటాడు, మిల్లీ సెకండ్ విలువ తెలియాలంటే 4 సంవత్సరాలు ఒలింపిక్ గేమ్స్ పరుగు పందెం కొరకు ఒక అథ్లెటిక్ 4 సంవత్సరాల నుంచి పోరాడతాడు. పోరాడి మిల్లీ సెకండ్లో ప్రైజ్ కోల్పోతాడే. ఎంత సెకండ్లో? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటారు కదా. మిల్లీ సెకండ్లో ఆ ప్రైజ్ కోల్పోయిన అథ్లెటిక్ని అడిగితే ఆ మిల్లీ సెకండ్ యొక్క విలువ చెప్తాడు. నిమిషం యొక్క విలువ తెలియాలంటే రెప్పపాటు కాలంలో ప్రమాదం నుంచి తప్పించబడతాడే, ఆ వ్యక్తిని అడిగితే సెకండ్ యొక్క విలువ చెప్తాడు. నిమిషం యొక్క విలువ తెలియాలంటే జస్ట్ అప్పుడే రైల్వే ప్లాట్ఫామ్ మీద అట్లా అడుగుపెట్టే లోపే ట్రైన్ అట్లా పాస్ అయి వెళ్ళిపోద్దే, ఫ్లైట్ అట్లా విమానం పాస్ అయి వెళ్ళిపోద్దే. నిమిషం యొక్క విలువ. క్రైస్తవ జనమ, సమయం ఈ సృష్టిలో అత్యంత విలువైనది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కూడా సమయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో పౌలు మహాశయుని మాటల్లో మనం చూస్తే చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త పడుడి. దైవజన్మ, సృష్టిలో 2 వర్గాల ప్రజలు ఉంటారు. ఏ కాలంలోనైనా మంచి చెడు అన్నట్లుగా, వెలుగు చీకటి అన్నట్లుగా, పేదవాడు ధనికుడు అన్నట్లుగా ప్రతి రంగంలో 2 వర్గాల ప్రజలు ఉంటారు. ఒక వర్గం జ్ఞాని, మరొక వర్గపు ప్రజలు అజ్ఞానులు. ఒకడు జ్ఞాని ఎందుకయ్యాడు?
మరొకడు అజ్ఞానిగా ఎందుకు మారాడు అంటే, జ్ఞానిగా మార్చబడిన వాడి తలకాయ ఏదో ఇంతలా ఉండటాన్ని బట్టి కాదు, అమెరికా దేశంలో పుట్టడాన్ని బట్టి కాదు, భారత గడ్డ మీద పుట్టడాన్ని బట్టి కాదు. వీడు జ్ఞాని అవ్వటానికి కారణం ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడట. వింటున్నారా? సమయాన్ని సద్వినియోగం చేసుకోవటాన్ని బట్టి వీడు జ్ఞాని అయ్యాడు. సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటాన్ని బట్టి అజ్ఞానిగా మార్చబడ్డాడు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి నువ్వు చేరుకోవాలన్నా, అజ్ఞాన స్థితి నుండి జ్ఞాన దశకు నువ్వు చేరుకోవాలన్నా, తమ్ముడా చెల్లి, సమయాన్ని సరి అయిన వాటి కొరకు వినియోగించు. సత్ వినియోగం, సరి అయిన వాటి కొరకు వినియోగించు. ఈరోజు చాలామంది బ్రతుకులు టైంపాస్, వ్యర్థమైన వాటి దగ్గర సమయాన్ని గడుపుతున్నారు. ఆ మధ్య నేను ఒక ఆర్టికల్ చదివాను. సగటున మనిషి అట 3 గంటల నుంచి 5 గంటల వరకు రోజుకొచ్చి ఫోన్ దగ్గర, సోషల్ మీడియా దగ్గర రోజుకొచ్చి 3 నుంచి 5 గంటల దాకా కాల వ్యవధి గడుపుతున్నారు. టైంపాస్, ముచ్చట్ల దగ్గర, పబ్జి గేముల దగ్గర, సెల్ ఫోన్ దగ్గర, సీరియళ్ళ దగ్గర, ముసలమ్మ ముచ్చట్ల దగ్గర, లోకోక్తుల దగ్గర, చూడండి బెట్టింగ్స్ దగ్గర దేవుడిచ్చిన విలువైన సమయాన్ని దుర్వినియోగం చేసుకొని ఒకడు వెర్రివాడిగా మారిపోతున్నాడు. సద్వినియోగం చేసుకుని మరొకడు జ్ఞానిగా మార్చబడుతున్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న తమ్ముడా చెల్లి, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటన్నిటిలో అత్యుత్తమమైనది సమయం. ఆ మధ్య ఒక ఆర్టికల్ చదివారు. మనిషి ఒక 75 సంవత్సరాల ఆయుష్కాలం బ్రతికితే ఈ 75 సంవత్సరాల ఆయుష్కాలంలో తన సమయాన్ని దేని కొరకు గడుపుతున్నాడు? ఆ ఆర్టికల్ చదివిన తర్వాత నాకు బహు ఆశ్చర్యం. అరే, మనిషి దేవుడు తనకిచ్చిన విలువైన సమయాన్ని ఎంతగా వ్యర్థపుచ్చుతున్నాడు కదనని నాకు కాస్తంత ఆశ్చర్యం, విస్మయం, ఒకంత బాధ కూడా కలిగింది. ఎందుకో తెలుసా? ఒక మనిషి 75 సంవత్సరాల కాల వ్యవధి బ్రతికితే, స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ 75 సంవత్సరాల కాల వ్యవధిలో 26 సంవత్సరాల 5 నెలలు ఏకంగా నిద్ర దగ్గర గడుపుతున్నాడంట. విన్నారా? 26 సంవత్సరాల 5 నెలలు, 8 సంవత్సరాల 4 నెలలు వాచింగ్ టీవీ, 6 సంవత్సరాల 8 నెలలు యూజింగ్ సోషల్ మీడియా, 3 సంవత్సరాల 7 నెలలు ఈటింగ్ అండ్ డ్రింకింగ్. అబ్బో, ఎక్కడేం తగ్గలేదు మరలా. 3 సంవత్సరాలు తినటానికే వాడుతున్నాడంట. 2 సంవత్సరాల 2 నెలలు షాపింగ్, 1 సంవత్సరం 11 నెలలు సోషలైజింగ్, 1 సంవత్సరం 8 నెలలు డూయింగ్ హౌస్ వర్క్. బా, ఇక్కడ మాత్రం ఎంత పొదుపు చూడండి. 1 సంవత్సరం 8 నెలలు ఇంటి పనికి. చూసారా? 26.5 సంవత్సరాలు, 75 సంవత్సరాల కాల వ్యవధిలో ఏకంగా నిద్రకే పోతుందట. విన్నారా? అంటే 1/3 ఆఫ్ లైఫ్, 1/3 ఆఫ్ లైఫ్ నిద్రకి. నిద్రబోతులు, తిండిబోతులు దరిద్రులు అవుతారు, చింపిరి బట్టలు ధరించడానికి కారణమవుతుందని సామెతల గ్రంథంలో రాసి ఉంది కదా. నిద్రకి 1/3 ఆఫ్ లైఫ్ అయిపోతే చూడండి, సోషల్ మీడియా దగ్గర, టీవీ దగ్గర సుమారుగా 15 సంవత్సరాలు కాల వ్యవధి గడుపుతున్నాడు. తమ్ముడు చెల్లి, నా వైపు చూడు. దేవుడు నీకు ఇచ్చిన 24 గంటల కాల వ్యవధిలో ఈరోజు కాకపోతే రేపు నీ టయాన్ని డివైడ్ చేసుకో. దేని దగ్గర ఎంత టైమింగ్ గడుపుతున్నావు? ఒకవేళ ఇంటి దగ్గర ఉండే గృహిణివైతే చెల్లి, 24 గంటల కాల వ్యవధి, నిద్రకి ఎంత సమయం, సెల్ ఫోన్ దగ్గర ఎంత సమయం, ఇంటి పని, వంట పని దగ్గర ఎంత సమయం, ప్రార్థనకు, వాక్యానికి ఎంత సమయం గడుపుతున్నావు? ఒక్కసారి క్యాల్కులేట్ చేయి. ప్లాన్డ్గా దేవుని దగ్గర వాడుకో. మనిషి తన ఆయుష్కాలంలో 15 సంవత్సరాలు సోషల్ మీడియా దగ్గర, టీవీ దగ్గర గడుపుతున్నాడంటే ఎంత వ్యర్థంగా దేవుడిచ్చిన సమయాన్ని గడుపుతూ బ్రతుకు వ్యర్థమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి. ఒకరోజు ఒక తల్లి వచ్చి చెప్తుంది, మా కొడుకయ్యా, ఏమైందమ్మా? బీటెక్ చేశాడయ్యా, డ్యూటీకి వెళ్ళట్లేదయ్యా. మరి ఏం చేస్తాడమ్మా? 24 గంటలు ఫోన్ తీసుకొని పబ్జి గేమ్ ఆడతాడయ్యా.
బాధాకరమైన సంగతి, మధ్యరాత్రి 1 గంట 2 వరకు పబ్జి గేమ్ ఆడుతూనే ఉంటాడు. వాడు ఆ ఫోన్ దగ్గర పెట్టిన కాన్సన్ట్రేషన్ పుస్తకాల దగ్గర పెట్టుంటే వాడు టాప్ మోస్ట్ పొజిషన్లోకి వెళ్ళేవాడయ్యా. సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడయ్యా. వాడు ఏమైపోతాడో అర్థం కావట్లేదు. తమిళా, నా వైపు చూడు. నీ సమయాన్ని దేని దగ్గర గడుపుతున్నావు? ఫోన్ దగ్గర ఎక్కువ గడుపుతున్నావు కాదు, సోషల్ మీడియా దగ్గర ఎక్కువ గడుపుతున్నావు కాదు. తల్లి, టీవీ ఆన్ చేస్తే మాట ముచ్చట, ఫోన్ కొట్టు, చెరపట్టు, ఈ సోషల్ మీడియా కార్యక్రమాల ద్వారా దేవుడు నీకు ఇచ్చిన విలువైన సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకో. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ సద్వినియోగం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి యేసు నామంలో నేను తీసుకుని వెళ్ళును కాక. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞానిగా మార్చబడతాడు. ఆమేన్. ఎలా మార్చబడతాడు? జ్ఞానిగా మార్చబడతాడు. జ్ఞానం ఏం చేస్తుందో నేనంట. అసలు జ్ఞానానికి సమమైనది ఏమున్నది చెప్పండి? జ్ఞానం ఒక వ్యక్తి పరిస్థితులను ఎంత విప్లవాత్మకంగా మారుస్తుందో ఒక చిన్న మాట బైబిల్లో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథం, భక్తుడైన సొలొమోను గారు రాసిన ఒక అద్భుతమైన పుస్తకం ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 13-14 వచనాలు. మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలిని ముసలి రాజు కంటే భేదవాడైన జ్ఞానవంతుడకు చిన్నవాడే శ్రేష్ఠుడు. అట్టివాడు తన దేశమందు భేదవాడిగా పుట్టినను పట్టాభిషేకము నొందుటకు చెరసాలలో నుండి బయలువెళ్ళును. విన్నారా? ఇక్కడ జ్ఞానవంతుడు ఒకడున్నాడు, ఇంకొకడు మూఢుడు ఉన్నాడు. మూఢుడేమో స్వతహాగా రాజుగా పుట్టాడు, కానీ తన మూఢత్వాన్ని బట్టి సింహాసనాన్ని కోల్పోయాడు. రెండో వాడు ఉన్నాడు, చూసారా? చిన్నవాడట, భేదవాడట, చెరసాలలో ఉన్నటువంటి వాడు. మరోసారి చెప్పమంటారా? వాని పుట్టుక పేదరికపు పుట్టుక. ఆ పేదరికానికి తగినట్లుగా చిన్న స్థితి. మరి పరిస్థితులు ఏమైపోయినాయో తెలియదు. మూలిగిన నక్క మీద తాటికాయ పడ్డట్లు చెరసాల పాలైపోయాడు. ఈ 3 అవలక్షణాలు తనలో ఉన్న, అంటే అవలక్షణాలు అని చెప్పడానికి వీల్లేదు, ఈ 3 కొరతలు తన బ్రతుకులో ఉన్న, కానీ ఆ చిన్నవాడు జ్ఞానవంతుడట. ప్రైజ్ గాడ్. ఏమై ఉన్నాడు? ఈ 3 కొరతలు తనలో ఉన్న జ్ఞానవంతుడు. ఏం జరిగింది? అతడు పట్టాభిషేకము నొందుటకు చెరసాలలో నుండి సింహాసనానికి బయలుదేరుతున్నాడట. పుట్టి పెరిగిన పరిస్థితులను శాసించి చెరసాల బంధకాలను తెంచి ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి, ఎక్కడికి? సింహాసనానికి. ఎందుకు? పట్టాభిషేకం పొందటానికి. అతడు పట్టాభిషేకం పొందటానికి సింహాసనానికి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? ఆ చిన్నవాడు, చెప్పాలి, ఆ చిన్నవాడు జ్ఞానవంతుడు. తమ్ముడా, చెల్లి, ఎలా జ్ఞానవంతుడయ్యాడు? ఎవడైనా ఎలా జ్ఞానవంతుడు అవుతాడంటే తలకాయ ఇంతలా పుట్టినందువల్ల కాదు. ప్రతి మనిషి మెదడు ఉండేది ఇంతే. ఏం ఒకడికి ఇంతలావు, ఒకడికి ఇంతలావు మెదడు అట్లేం ఉండదు. విన్నారా ఈ మాట? ఎవడు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడు జ్ఞానవంతుడిగా మారిపోతాడు. నమ్ముతారా? నేను సేవకు రాక మునుపు ఉద్యోగం చేసే రోజుల్లో నారాయణగూడ చౌరస్తా నుండి నేను ఉద్యోగానికి వెళ్ళే స్థలానికి వెళ్ళటానికి దరిదాపుగా 1.5 hour బస్ జర్నీ ఉండేది. ఇది 97, 8, 9 ఆ ప్రాంతంలో సంగతి నేను చెప్తున్నాను. బస్ జర్నీ. సహజంగా బస్సులో కూర్చున్న తర్వాత పక్కెమటి కోవర్కర్తో ముచ్చట్లు పెట్టుకోవటం, అయితే బస్సులో కూర్చొని ఆ బస్ స్టాండ్ దగ్గర ఏ అమ్మాయి ఉంది, ఈ బస్సులో ఏ అబ్బాయి నిలవబడ్డాడు, ఇట్లా సహజంగా అవి ఇవి చూసుకుంటా టైంపాస్ చేసుకుంటాను కదా. ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. ఆ రోజుల్లో ఒక చిన్న బైబిల్, పాకెట్ బైబిల్ ఒకటి ఉంటే ఆ బైబిల్ కొనుక్కొని బస్ ఎక్కింది మొదలుకొని నా స్టేజీ దిగే వరకు చక్కగా బైబిల్ తెరిచి చదువుకుంటా వెళ్ళేవాడు. నేను సేవకు రాకమునిపే
దేవుని కృపను బట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతా 4-5 పర్యాయాలు చదివి పూర్తి చేయటానికి దేవుడు కృప చూపించాడు. నేను ఒక తల్లిని ఎరుగుదును. మన తెలంగాణ ప్రాంతంలో కామారెడ్డి జిల్లా దోమకొండ అనే ప్రాంతంలో ఒక చర్చ్ డెడికేషన్కి నేను వెళ్ళాను. ఆ గ్రామంలో ఆ చర్చ్ డెడికేషన్ జరుగుతూ ఉంటే చర్చ్ డెడికేషన్ కార్యక్రమానికి ఒక స్కూల్ టీచర్, ఆ గ్రామంలో స్కూల్ టీచర్ ఆ డెడికేషన్కి వచ్చింది. ఆ టీచర్ గారు సాక్ష్యం చెప్తా ఏమందో తెలుసా? నేను హైదరాబాద్ నుండి కామారెడ్డి, ఇదిగో ఈ దోమకొండ ప్రాంతానికి రెగ్యులర్గా బస్సులో ప్రయాణమై వస్తాను. గడిచిన 15 సంవత్సరాల క్రితం ఈ మార్గం గుండా వచ్చేటప్పుడు నాకు ఒక్క చర్చి కూడా కనపడేది కాదయ్యా. బస్సులో కూర్చున్నప్పటి నుంచి ఏడుస్తా ప్రార్థన చేసేదాన్ని. ఏమైనా తెలుసా? దేవా, ఈ ప్రాంతాల్లో ఒక్క చర్చి కూడా లేదయ్యా. దేవా, ఒక్కొక్క గ్రామంలో మీ మందిరాలు ఉండాలి, ప్రజలు మీ తట్టు తిరగాలి, ఈ గ్రామాలకు దైవ సేవకులు రావాలి, ఈ గ్రామాలు మీ సొంతం కావాలి. నేను రిటైర్మెంట్ అయ్యే లోపు నేను చూస్తున్న ప్రతి గ్రామంలో కనీసం ఒక్క మందిరమైనా ఉండాలి ప్రభువా అని ఆ గ్రామాలను చూసుకుంటూ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చేదాన్ని అయ్యా. ఆ తల్లి చెప్తున్న సాక్ష్యం నేను నా రోమాలు నిక్కరపొచ్చాయి. బస్సులో ఖాళీగా ఉన్నాం కదా, ఫేస్బుక్ చూసుకుందాం. బస్సులో ఖాళీగా ఉన్నాం కదా, వాట్సాప్ చాటింగ్ చేద్దాం. బస్సులో ఖాళీగా ఉన్నాం కదా, యూట్యూబ్లో ఆ వార్తలు ఈ వార్తలు వింటూ సమయాన్ని వ్యర్థపుచ్చుకుందాం అని అనుకోలే. నాకు ఆ తల్లి సాక్ష్యం చెప్తా ఉంటే 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది. బస్సు ఎక్కింది మొదలుకొని దిగే వరకు ఈ గ్రామాలను చూసుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేసేదాన్ని అయ్యా. 15 సంవత్సరాల కన్నీటి ప్రార్థన ఈ దోమకొండ ప్రాంతంలో మందిరం కట్టబట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు ఈ మందిరాన్ని చూసి దేవా, కాచిన కన్నీళ్లు నువ్వు వ్యర్థం చేయలేదని నా ప్రభుని స్తుతిస్తున్నానని ఒక స్కూల్ టీచర్ చెప్పిన సాక్ష్యం. బస్సు ప్రయాణంలో కూడా సమయాన్ని ఎంత చక్కగా ఆ తల్లి సద్వినియోగం చేసుకుందో చూడు. దైవజనమ, సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే వృధా చేసుకోకు తమ్ముడా. చదువుకుంటున్న బిడ్డలారా, పుస్తకాలతో కుస్తీ పట్టండి. ఖాళీగా ఉన్న తల్లులారా, ప్రార్థనకు, సువార్త పరిచర్యకు, సంఘక్షేమం కొరకు పరిచర్య చేసే విషయంలో మీ సమయాన్ని దేవుని పని కొరకు వినియోగించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞానిగా మారుతున్నాడు. వాడు దేశంలో పేదవాడిగా పుట్టిన పరలోక రాజ్యంలో పట్టాభిషేకము పొందటానికి చెరసాలలో నుండి పరలోక రాజ్యానికి బయలుదేరి వెళ్తున్నాడు జ్ఞాని. సమయాన్ని దుర్వినియోగం చేసుకునే అజ్ఞాని పాతాళానికి నడిపించబడుతున్నాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ సంవత్సరం ఉన్న స్థితి నుండి యేసు నామములో ఉన్నత స్థితికి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని దేవుడు నడిపించునుగాక. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులారా, మన కుటుంబాలను ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళునుగాక. మన చర్చకొచ్చే ఒక యవన బిడ్డ సంగతి చెప్తాను. ఆ బిడ్డలు కడు పేదలు, తినటానికి తిండి లేని, మానవ భాషలో చెప్పాలంటే రెక్కాడితే కానీ డొక్కాడని కడు పేద పరిస్థితి. వాళ్ళ కడుపును పుట్టిన అమ్మాయి కష్టపడి చదువుకునేది. అంటారు కదా, పుస్తకాల పురుగని. ముచ్చట్ల దగ్గర సమయాన్ని గడిపేది కాదట. ఆ ఫంక్షన్లకి ఈ ఫంక్షన్లకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకునేది కాదట. ఎప్పుడు ప్రార్థన, పుస్తకాలు, చదువు, స్కూల్. 10th క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చిందట. ఇంటర్మీడియట్ కాలేజీ ఫస్ట్ వచ్చిందట. తర్వాత నీట్ రాసింది, ఎంబీబీఎస్ సీట్ సంపాదించింది. ఎంబీబీఎస్లో కూడా మంచి మార్కులు తెచ్చుకుంది. ఎంఎస్ చేస్తుంది. అద్భుతం. ఈరోజు ఒక ఉన్నతమైన వైద్యురాలిగా దేవుని చేత ఆశీర్వదించబడితే, ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ యవ్వనమ్మాయే ఒక కారు గిఫ్ట్గా కొనిపెట్టింది. ఆ పేద తండ్రికి ఆయన కారు తీసుకొచ్చి ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. కళ్ళెమ్మడి నీళ్ళు ఇడుస్తున్నాడు. పేద స్థితిలో పుట్టినుండయ్యా,
నా కూతురు కష్టపడి చదువుకుంది, డాక్టర్ అయింది, ఎంఎస్ డాక్టర్ అయింది. మా స్థితిగతులు మారిపోయాయ్యా. నా కడుపున పుట్టిన నా కూతురు నాకు గిఫ్ట్గా ఈ కారు కొని ఇచ్చిందయ్యా. కళ్ళెమ్మటి నీళ్లు వలవల వలవలమని ఏడుస్తూ కళ్ళెమ్మటి నీళ్లు ఏడుస్తున్నాడు. మా స్థితిగతులు మారిపోయాయ్యా. ఎందుకు మారాయి? జ్ఞానం, జ్ఞానం, జ్ఞానం శాసించింది పరిస్థితులు. జ్ఞానం నీకుంటే నువ్వు పుట్టిన స్థితి అలాంటిదైనా, నువ్వు పెరిగిన స్థితి అలాంటిదైనా, నువ్వు పుట్టి పెరిగిన స్థితిగతులను శాసించి నేను సింహాసనానికి నడిపించగలిగేది జ్ఞానం. సమయాన్ని సద్వినియోగం చేసుకో. సింగిల్ మూమెంట్, ఒక్క క్షణం కూడా వృధా చేసుకోవద్దు. సింగిల్ మూమెంట్ ప్రభు నీవు, నీవు ప్రభు. వాక్యం, ప్రార్థన, పరిచర్య, చదువు, విలువైనదిగా సమయాన్ని గడుపు. అలా నువ్వు గడపగలిగితే ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి ఈ సంవత్సరం నా దేవుడు నేను తీసుకుని వెళ్ళునుగాక.